మీకు తెలుసా, ఇజ్రాయెల్లోని ఒక నగరాన్ని మన ఇండియా గుర్రాలపై దాడి చేసి దానికి విముక్తినిచ్చింది. ఫస్ట్ వరల్డ్ వార్ లో అంటే 1918లో హైఫా నగరంలో ఓల్ట్ మ్యాన్ అనే ఒక సామ్రాజ్యం ఉంది. ఇది ఒక ప్రధాన నౌకాశ్రయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మార్గం నుండి అన్ని నౌకలు వెళ్తా ఉంటాయి. లైక్ ఇట్లా ఒక టోల్ గేట్ ఎట్లనో ఇది అట్లా అనమాట. అయితే ఇది ఎవరి స్వాధీనంలో ఉంటే ఆ మార్గాలన్నీ వాళ్ళ చేతిలో ఉన్నట్టే. సో ఇజ్రాయెల్ దీన్ని విడిపించాలనుకుంది. కానీ బ్రిటిష్ సర్వసైన్యాధ్యక్షుడు దీన్ని స్వాధీనం చేసుకోవాలని అయితే అనుకున్నాడు. సో దీన్ని విడిపించడానికి ఆ బ్రిటిష్ సర్వసైన్యాధ్యక్షునికి మన ఇండియా సహాయం చేయవలసి వచ్చింది. సో ఈ హైఫా నగరాన్ని స్వాధీనం చేసుకోవాలి అంటే అక్కడ ఉన్న ఆ కొండపైన ఉన్న సామ్రాజ్యాన్ని పడగొట్టాలి. ఆ కొండపైన ఉన్న సామ్రాజ్యం కూలిపోతేనే ఈ ఓట్మెన్ సామ్రాజ్యం అయితే కూలిపోతుంది. ఇది కూలిపోతే ఈ హైఫా నగరం అనేది ఇజ్రాయెల్ స్వాధీనం కాబోతుంది. కానీ బ్రిటిష్ సర్వసైన్య అధ్యక్షునికి ఆ నగరాన్ని విడిపించడానికి మన ఇండియా సహాయం అయితే కావాల్సి వచ్చింది. జోధ్పూర్ సోల్జర్స్ ని మరి అదే విధంగా మైసూర్ సోల్జర్స్ ని మన హైదరాబాద్ లాన్సర్స్ ని తీసుకొని వాళ్ళ యుద్ధానికి అయితే వెళ్లారు. ఆధునిక ఆయుధాలు లేవు, కొత్త కొత్త పరికరాలు లేవు, బాంబులు లేవు, బుల్లెట్లు లేవు. అయినా ఒక విశ్వాసంతో ఆ కొండపైకి గుర్రాలపై కత్తులతో ఈటెలతో వెళ్ళసాగింది మన ఇండియా. సో ఈ విధంగా వెళుతూ ఆ యుద్ధాన్ని జయించి ఆ నగరానికి అయితే ఒక విముక్తినిచ్చింది. ట్యాంకులు లేవు, ఆధునిక ఆయుధాలు లేవు, బాంబులు లేవు, గన్నులు లేవు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ కొండపైకి అయితే వెళ్ళసాగింది మన భారత సైన్యం. ఆ విధంగా పైకి వెళ్తూ సామ్రాజ్యంలో ఉన్న సైనికులను చంపేసి ఆ సామ్రాజ్యంలో ఉన్న కొంతమందిని బందీలుగా ఆ సామ్రాజ్యానికి అయితే విముక్తినిచ్చింది. ఆ విధంగా ఐఫాకి అయితే విముక్తినిచ్చింది. రీసెంట్ డేస్ లో ఆపరేషన్ సింధూర్ నుంచి ఇజ్రాయెల్ ఇండియా రిలేషన్షిప్ అని అనుకుంటున్నారు. కాకపోతే మొదటి ప్రపంచ యుద్ధంలోనే ఇజ్రాయెల్ కి మన అవసరం వచ్చింది. ఇలా జరిగిన ఈ యుద్ధంలో మరణించిన సైనికులకు చిహ్నంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23న ఐఫా డేని మన ఇండియన్ సోల్జర్స్ అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. మన దేశం మన కోసం చేసే యుద్ధాలను జయించడమే కాకుండా పక్క దేశాలను కూడా గెలిపిస్తూ ఉంది. ఇజ్రాయెల్ ఇండియా రిలేషన్షిప్ అనేది ఈ మధ్య వచ్చింది కాదు, అది మొదటి ప్రపంచ యుద్ధం నుండే ఉంది. ఆ బందీల నుండి విడిపించి ఇజ్రాయెల్ కి అయితే తిరిగి ఇచ్చేసింది మన ఇండియా. సో ఈ యుద్ధంలో జోధ్పూర్, మైసూర్, హైదరాబాద్ లాన్సర్లు కీలకంగా ఎంతో మంది సైనికులు గుర్రపు దళాలతో ఈటలతో కట్టులతో వెళ్ళసాగారు. ఆధునిక ఆయుధాలు లేకుండా వెళ్ళి ఆ యుద్ధాన్ని గెలిచి ఇజ్రాయెల్ కి దాన్ని ఒక గిఫ్ట్ గా ఇచ్చారు.